గన్నవరం విలేజ్లో నైట్ డ్రెడ్జింగ్ పెట్టారని చెప్పేసి మార్నింగ్ తెలిసిందండి. అయితే ఇక ముందు అలాంటివి ఏమీ లేకుండా చర్యలు తీసుకుంటాం. యాక్చువల్లీ మనకి ఇచ్చిన రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంచాయతీస్లో మనం సచివాలయంలో వాళ్ళ లోకల్ అవసరాలకు తీసుకురావచ్చు తప్ప మెషిన్స్, డ్రెడ్జర్ ఇలాంటివి వాడకూడదు. అలాంటివి వాడకుండా నేను విఆర్ఏని పోలీస్ కానిస్టేబుల్ పెట్టి అక్కడ నైట్ టైము చేస్తాను, చర్యలు తీసుకుంటాను. మిగతా అనాథరైజ్డ్గా అయితే ఏమీ జరగకుండా చర్యలు తీసుకుంటాను. ఇది ఇంకా నేను చూడలేదు కదండి. అలాగే ఇక్కడ 1400 ఛార్జ్ చేస్తున్నారని తెలిసింది. దాని మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ గవర్నమెంట్ ఫ్రీ శాండ్ అని చెప్పినప్పుడు ఒక లోడింగ్ ఛార్జెస్ తప్ప మిగతా ఏ ఛార్జెస్ వసూలు చేయకూడదు కాబట్టి దాని విషయమై కూడా నేను చర్యలు తీసుకుంటాను. లంకల్ గన్నవరం విలేజ్లో నైట్ డ్రెడ్జింగ్ పెట్టారని చెప్పేసి మార్నింగ్ తెలిసిందండి. అయితే ఇక ముందు అలాంటివి ఏమీ లేకుండా చర్యలు తీసుకుంటాం. యాక్చువల్లీ మనకి ఇచ్చిన రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంచాయతీస్లో మనం సచివాలయంలో వాళ్ళ లోకల్ అవసరాలకు తీసుకురావచ్చు తప్ప మెషిన్స్, డ్రెడ్జర్ ఇలాంటివి వాడకూడదు. అలాంటివి వాడకుండా నేను విఆర్ఏని పోలీస్ కానిస్టేబుల్ పెట్టి అక్కడ నైట్ టైము చేస్తాను, చర్యలు తీసుకుంటాను. మిగతా అనాథరైజ్డ్గా అయితే ఏమీ జరగకుండా చర్యలు తీసుకుంటాను. ఇది ఇంకా నేను చూడలేదు కదండి. అలాగే ఇక్కడ 1400 ఛార్జ్ చేస్తున్నారని తెలిసింది. దాని మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ గవర్నమెంట్ ఫ్రీ శాండ్ అని చెప్పినప్పుడు ఒక లోడింగ్ ఛార్జెస్ తప్ప మిగతా ఏ ఛార్జెస్ వసూలు చేయకూడదు కాబట్టి దాని విషయమై కూడా నేను చర్యలు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.